బ్రేకింగ్ న్యూస్, ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఒకేసారి 30 క్షిపణులు ప్రయోగించింది. టెల్ అవీవ్ టార్గెట్గా రాకెట్లు దూసుకెళ్లాయి. ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. తమ రక్షణ వ్యవస్థ రాకెట్లను అడ్డుకుందంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. యుద్ధం మీరు ప్రారంభించారు, మేము ముగింపు పలుకుతామంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ముగింపు ఊహించని రీతిలో ఉంటుందంటూ హెచ్చరిస్తోంది. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఎయిర్ స్పేస్ను ఇరు దేశాలు మూసివేశాయి. యుద్ధంపై ఇటు భారత్ కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. గతంలోనే ఈ సూచనలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ అడ్వైజరీ జారీ చేసింది. స్థానిక ఎంబసీలను సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు ప్రారంభించింది. ఇరాన్ కంటే ముందే తామే ముందస్తు దాడులు చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఇది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఈ దాడులు ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ కూడా తిరుగు దాడులు చేస్తుంది. రిటాలియేషన్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. بیتو زدن حرومیا یا ابوالفضل صاف کردن. بیتو زدن حرومیا یا ابوالفضل صاف کردن. ఇక ఇరాన్ దాడులను కూడా ఇజ్రాయెల్ ధృవీకరించింది. తమ క్యాపిటల్ టెల్ అవీవ్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డట్టుగా ఇజ్రాయెల్ ఆర్మీ చెప్తోంది. టెహ్రాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వైపు క్షిపణులు ప్రయోగించిందంటూ ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది. ఇరాన్ దాదాపు 35 మిసైళ్లు ప్రయోగించినట్లుగా సమాచారం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు కౌంటర్గా ఇరాన్ కూడా రివెంజ్ అటాక్స్ మొదలుపెట్టడంతో మిడిల్ ఈస్ట్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ దేశ పౌరుల ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబొక్కుమంటున్నారు రెండు దేశాల ప్రజలు. ఏ క్షణాన ఏ బాంబు లేదా ఏ మిసైల్ వచ్చి మీద పడుతుందోనంటూ గజగజ వణికిపోతున్నారు. యుద్ధం ప్రారంభం కావడంతో ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. రెండు దేశాలు తమ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశాయి. ఇక ఇజ్రాయెల్ దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ మూసివేశాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులన్నింటినీ కూడా మూసివేసి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలెవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ ఆదేశించింది ఇజ్రాయెల్ సర్కార్. ఇక జనం అంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవల కోసం బయటకు వచ్చిన వాళ్ళు ఏమైనా అనుమానం ఉన్నా దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించినా వెంటనే సమీపంలోని బంకర్లోకి వెళ్ళి తలదాచుకోవాలంటూ సైరన్లు మోగిస్తోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం.
ఇరాన్లో యుద్ధం స్టార్ట్ అయింది. పశ్చిమాసియా మళ్ళీ భగ్గుమంటోంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. మరోవైపు ఇరాన్పై తాము జాయింట్ ఆపరేషన్ చేసినట్లుగా, జాయింట్ అటాక్స్ చేసినట్లుగా అమెరికా ప్రకటించింది. ప్రజలు ఖమేనీపై తిరగబడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యను ప్రారంభించినట్లు ప్రకటిస్తూ ఇరాన్ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ యుద్ధంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒప్పుకుంటూనే రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈ ఉదాత్తమైనటువంటి కార్యానికి సిద్ధమైనట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలకు ఇది విముక్తి కలిగించే చారిత్రక సందర్భం అంటూ ఆయన అభివర్ణించారు. ఈ యుద్ధంలో అమెరికన్ హీరోల ప్రాణాలు కోల్పోవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు. యుద్ధాల్లో ఇది తరచుగా జరుగుతుంటుంది. కానీ మేము దీనిని భవిష్యత్తు కోసం చేస్తున్నాం. మేము ఈ పనిని ముగిసిన తర్వాత మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. తరతరాలకు మీకు లభించే ఏకైక అవకాశం బహుశా ఇదే కావచ్చు అంటూ అమెరికా అపారమైన బలంతో, విధ్వంసకర శక్తితో మీకు అండగా నిలుస్తుందంటూ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు డొనాల్డ్ ట్రంప్. చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే ఆ సమయం, దీనిని వదులుకోకండి అంటూ ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ పౌరులు తమ దేశ పగ్గాలను చేపట్టాలని, ఇది వారికి లభించిన ఏకైక గొప్ప అవకాశం అంటూ డొనాల్డ్ ట్రంప్ సందేశం ఇచ్చారు. అమెరికా తన పూర్తి సైనిక శక్తిని ప్రయోగించి అండగా ఉంటుందని, తక్షణమే తమ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ ఆయన కోరుతున్నారు. ఇక ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేద్దంటూ ఇప్పుడే చర్య తీసుకోవాలంటూ ఆయన ప్రజలను ప్రేరేపించారు. ఇదే సమయంలో ఇరాన్ భద్రతా దళాలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే ఆయుధాలు విడిచిపెట్టాలని, అలా చేస్తే వారికి రక్షణ కల్పిస్తామని, లేని పక్షంలో మరణం తప్పదంటూ స్పష్టం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాలను, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా తుడిచిపెట్టడమే అమెరికా లక్ష్యమంటూ ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఇక తమ ప్రభుత్వంపై తిరగబడాలంటూ ఇరాన్ ప్రజలను ప్రేరేపిస్తూ దశాబ్దాలుగా వారు కోరుకుంటున్న అంతర్జాతీయ మద్దతును అందించే ఏకైక అధ్యక్షుడు తానేనంటూ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. అమెరికా సైనిక చర్యల ద్వారా ఇరాన్ అణచివేత శక్తులను నిర్వీర్యం చేస్తామని, ఆ తర్వాత ప్రజలు తమ సొంత భవిష్యత్తును నిర్మించుకోవాలంటూ కోరుతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ పరస్పర దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ టార్గెట్గా ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తోంది. బాలిస్టిక్ మిసైళ్లతో విడిచిపడుతుంది. దాదాపు ఇప్పటివరకు 35 క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఈ మిసైళ్లతో భారీ విధ్వంసమే జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ వాటిని రాడార్ వ్యవస్థతో ఆ మిసైల్ను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ ఒక్కసారిగా దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి సంయుక్తంగా రాజధాని టెహ్రాన్లోని అధ్యక్ష భవనం సమీపంలో దాదాపు 7 మిసైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి సమీపంలో 7 మిసైళ్లను ప్రయోగించడం ద్వారా ఈ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ యూనివర్సిటీ స్ట్రీట్, అలాగే ఇరాన్ ఉత్తర ప్రాంతం, సెంట్రల్ టెహ్రాన్, అలాగే టెహ్రాన్లోని చాలా ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగతో, పేలులతో ఆ ప్రాంతమంతా కూడా భీతావాహంగా మారిన పరిస్థితి. ఇంకా ప్రాణ నష్టం గురించి, జరిగిన డ్యామేజ్ గురించి పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం టెహ్రాన్ సహా పలు నగరాల్లో పేలులు సంభవిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా జాయింట్గా ఈ స్ట్రైక్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్లో ఒక భారీ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ప్రపంచ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు మొదలుపెట్టాయి. అయితే ఈ దాడులను తాము ముగిస్తామంటూ ఇరాన్ చెప్తోంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్తో ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. అంతేకాదు ఇక నెక్స్ట్ అమెరికా ఎయిర్ బేస్లపై కూడా టార్గెట్గా ప్రస్తుతం ఇరాన్ అడుగులు వేస్తుంది. కానీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇంకా పశ్చిమ దేశాల దాడిని ఎదుర్కోగలదా? ఇరాన్ ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్లో ఈ దాడులను ప్రారంభించింది, ఎలాంటి సందర్భం ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే మొత్తం మీద యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, అలాగే మరోవైపు ఇజ్రాయెల్, ఈ రెండు కూడా చేసినటువంటి ఈ ఉమ్మడి దాడుల్లో ప్రస్తుతం ఇరాన్లో భీకరమైనటువంటి ఈ దాడులతో భారీ నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ దాడుల వల్ల జనాలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ తమ పౌరులు బంకర్లలో తలదాచుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ అంతా కూడా ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండు దేశాలు కూడా భయంకరమైనటువంటి వాతావరణం కొనసాగుతోంది.
threat warning. Be closet shelter immediately. Shelter in place. Missile threat warning. Be closet shelter immediately. Shelter in place. Missile threat warning. Be closet shelter immediately. Shelter in place. Missile threat warning. Be closet shelter immediately. Shelter in place. ఇక ఇరాన్ ప్రజలు తిరగబడాలంటూ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నారు. ప్రజలకు ఇదే సరైన సమయమని, ఈ సరైన సమయాన్ని వినియోగించుకొని ఆ ఖొమైనీ పాలనను అంతమొందించాలంటూ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నారు. తాము తమ యుద్ధ వీరులతో కలిసి రంగంలోకి దిగమని, తమ సైనికుల ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడా విజయమే అంతిమ లక్ష్యంగా ఇరాన్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా యుద్ధాన్ని ప్రారంభించినట్టుగా ట్రంప్ చెప్తున్నారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడో చూద్దాం. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days. In 1983, Iran's proxies carried out the Marine barracks bombing in Beirut that killed 241 Americans. Missile threat warning. Be closet shelter immediately. Shelter in place. Missile threat warning. Be closet shelter immediately. Shelter in place.